ఎవరు దేని చేత అదేనా 116 116 సజీవులున్న దేశంలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును. నేను అలాగూ మాట్లాడి నమ్మిక ఉంచుకుని నేను మిగులో బాధపడిన వాడును, నేను తొందరపడిన వాడునై ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడను కొట్టింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సజీవులున్న దేశంలో నేను కాలము గడిపితిని, అయితే ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాడని నేను అందుకుంటుని అని అక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి, సజీవులున్న దేశం. వాస్తవానికి మనం ఉండేది సజీవులున్న దేశం. ఎందుకంటే బ్రతుకున్న మనుషులు ఈ భూ ప్రపంచంలో 130 కోట్ల మంది ప్రజలు, తర్వాత ప్రపంచవ్యాప్తంగా 230 దేశాల్లో ఉన్నారు. కానీ 230 దేశాలు ఉన్నాయి, కానీ సజీవులు ఉండే దేశమే కానీ ఇది ఈ సృష్టి అంతా కూడా. కానీ భక్తుడు మాట్లాడే మాటను మీరు గమనించినట్లయితే, ఇది కాదు సజీవులు ఉన్న దేశము, నేను గడిపే సజీవులు ఉన్న దేశం ఏంటంటే 9వ వచనము, సజీవులున్న దేశంలో నేను కాలము గడుపుదును. అంటే అర్థం ఏమిటంటే ఈ 70-100 సంవత్సరాలు ఈ లోకంలో కాలం గడిపాను, కానీ ఇంకా ఇక్కడ నుంచి సజీవుడు అంటే అర్థము ఎప్పుడుకి చనిపోని వాడు అని, ఇంకా మరణం లేనివాడు అని. అది పరలోక రాజ్యం మాత్రమే. ఆదికాండం 3వ అధ్యాయంలో అవ్వ ఆదము పాపం చేసి పడిపోయిన తర్వాత వాళ్ళు అక్కడనే ఉంచబడినారు. అయితే యేసుక్రీస్తు వారు ఒకరోజు అక్కడికి వచ్చి చూశాడు, ఏంది వీళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, వీళ్ళు ఇక్కడే ఉంటే ఎట్లా, ఒకవేళ జీవవృక్ష ఫలములు కూడా తిని ఇంకా నిరంతరం బ్రతుకుతారేమో కదా, నిరంతరం బ్రతికేది ఎక్కడ, పరలోక రాజ్యం కదా, దేవుడు నివసించే స్థలం కదా, మరి ఏదైనా తోటలోనే వారు నిత్యము జీవిస్తే ఎట్లా అని ఆదాము అవ్వలను ఆ ఏదోని తోటలో నుంచి గెంటి వేసినట్టుగా మనం చూస్తామంటే అర్థం ఏమిటంటే ఈ లోకంలో కొంతకాలమే సజీవులంగా ఉంటాం, కానీ పరలోక రాజ్యంలో మాత్రము నిత్యము బ్రతుకుతాం అక్కడ. అందుకే సజీవులున్న దేశం. కనుక ఈ రాత్రికాల సమయంలో ఇక్కడ చేరవచ్చిన మనం అందరం కూడా సజీవులంగా మనం ఉండాలి. సజీవులం అంటే అర్థం ప్రాణం ఉంటే సరిపోదు. మన ఆత్మ, మన ఆత్మీయ జీవితము సజీవంగా నిలబడాలంటే మనం ఆత్మీయంగా, విశ్వాసంలో, ప్రార్థన, దేవుని నమ్ముకొని దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు మనం బ్రతకాలి. దేవుని కొరకు బ్రతకడం అంటే దేవుని కొరకు త్యాగం చేయాలా, దేవుని కొరకు ప్రార్థన చేయాలా, మన కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలా, దేవుణ్ణి అనేకులకు ప్రకటించాలి. అందుకే దావీదు మహారాజు అంటాడు, సజీవులుండే దేశంలో నేను ఇక నుంచి నా కాలాన్ని గడుపుతాను. ఈరోజు ఈ లోకంలో అలాగనే బ్రతికాడు, అయితే సజీవులున్న దేశం పరలోక రాజ్యంలో కూడా అలాగనే కాలం గడుపుతాను. కాబట్టి ఇక్కడ చేరి వచ్చిన మీరు, ఈ వాక్య భాగం ఉంటున్న మనం అందరం కూడా సజీవులుండే ప్లేస్లో, జీవం కలిగినటువంటి స్థలంలోకి మనం వెళ్ళాలని, అలాంటి ప్రభువు మన కృప చూపించాలని మనం ప్రార్థనలో గడపాలి. మరొకసారి ఈ జ్ఞాపకార్థ గుడికలో వానాల సువార్తమ్మగా అమ్మ పేరు మార్చాం, లచ్చమ్మగా ఉండింది. అయితే ఇంతకాలం ఆమె ఏ పూజలు చేసినది కాదు. 25 ఏళ్ళు అయితే ఆమె ఇక్కడికి ఇంటికి వచ్చి, కానీ నేను ఎప్పుడు చూశాను, ఎప్పుడే కానీ మీకు కూడా తెలుసు, ఏ పూజలు చేయలేదు. అయితే తను ఏం పొరపాటు చేసిందంటే ప్రభువు నమ్మకలే, కానీ తన జీవితంలో దేవుడు దేహమును, ఆరోగ్యమును దేవుడు పరీక్ష చేసినప్పుడు ఆమెకు భయంకరమైన క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు ఆమెకు భయం పుట్టింది. అయ్యో నేను చనిపోతాను కదా ఇంకా అనే ఒక భయం పుట్టింది. ఆ భయంలో ఉన్న కూడా నేను 2022లో నేను ఏమాత్రం ఫోర్స్ చేయలేదు. దేవుని నమ్ముకోమని కానీ చెప్పాను, కానీ మా నాయనకు, మా అమ్మకు చెప్పాను, కానీ ఒక సేవకుడిగా బలవంతం చేయలేదు. అయితే 2022లో నేను ఇంకా కొంచెం బలంగా చెప్పాను. అయితే దేవుడు ఆ రోజు స్వస్థపరిచాడు. 2024 డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ రోజున యాలూరులో క్రిస్మస్ ఆరాధనలో పాల్గొని నేను వాళ్ళ కేసుకెన్నల్లో ఇద్దరికి, తర్వాత ఇంకొక సంఘ సభ్యురాలికి బాప్తిజం ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇచ్చామనంటే హాస్పిటల్లోనే ఆమె పశ్చాత్తాపడింది. తర్వాత ఆమె స్వయంగా నేను దేవుని నమ్ముకుంటాను, అయినా నన్ను దేవుడు గడనేసినాడని చెప్పడం ద్వారా అప్పుడు నేను ఆమెకు బాప్తిజం ఇచ్చాను. ఎప్పుడో నేను బెదిరించో గట్టిగా మాట్లాడి ఎప్పుడో ఇవ్వచ్చు నేను, కానీ అలా ఇవ్వకూడదు. వాళ్ళకై వాళ్ళు దేవుని నమ్ముకోవాలా, వారి పాపాలు వాళ్ళు ఒప్పుకోవాలని ఉద్దేశించి వాళ్ళిద్దరిని నేను అలాగనే ఇన్ని సంవత్సరాలు పట్టింది. 22 ఏళ్ళు 23 ఏళ్ళుగా నేను సేవ చేస్తున్నాను. ఇన్నేళ్ళు పట్టింది, కానీ ఇన్నేళ్ళు పట్టకూడదు. కానీ మీరు ఎవరైనా మీలో ఇంకా ప్రభువు నమ్మని వారు ఉంటే గాన, ఇంకా ఏదైనా లోకానుసారంగా జీవిస్తుంటే గాన, సజీవుల దేశంలో మనం ఉండాలంటే వాటిని విడిచిపెట్టాలని నేను కోరుకుంటూ, ఈ యొక్క జ్ఞాపకార్థ కుడికలో, ఈ చివరి నెలసరి ప్రార్థన కుడికలో మరొకసారి అమ్మను జ్ఞాపకం చేసుకుంటూ చక్కగా సేవ చేసింది, చాలా కష్టపడి పనిచేసింది, చాలా ప్రయోజకులమైన, అంత ఇంత తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉంది, ప్రయోజకులమైన దానికి వెనక కారణము అమ్మనే. చాలా సహాయం చేసింది, చాలా మంచిది. నోరు పెద్దగా అరుస్తుంది కానీ చాలా మంచిది, చాలా మంచి సేవ చేసింది. ఉన్నట్టుగా మాట్లాడుతుంది, గట్టిగా మాట్లాడుతుంది. పిల్లల్ని కూడా బాగా ప్రేమించింది. తర్వాత మా పిల్లల్ని కానీ, తర్వాత ఇంకా చనిపోయిన మేరీని కానీ కదా, చిన్న బిడ్డని మేరీ, ఇక్కడ నుంచి అక్కడ దాకా వచ్చి ఆమె దగ్గర పండుకుంది. చాలా ప్రేమ కలిగింది.
కానీ ఎంత ప్రేమ కలిగిన వాళ్ళమైనా, ఎంత మంచి వాళ్ళమైనా యేసు ప్రభువును నమ్ముకోకుండా చచ్చిపోతే గాన పరలోక రాజ్యం ఉండదు. కానీ దేవుని కృప ఏమో అంటే బోయ కమ్యూనిటీ నుంచి వచ్చిందామే, చాలా మందికి తెలియదు. వాళ్ళు బోయ కులానికి సంబంధించిన వాళ్ళది మిట్నాల గ్రామము. అయితే బ్రాహ్మణ కొడుకులకు ఆమెను ఇచ్చిండ్రి. కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే చూడండి, ఆ కుటుంబ వాతావరణం కానీ మన మీద ప్రభావం పడకుండా, ఆ కుటుంబీకుల యొక్క ప్రణాళిక కూడా మన పట్ల రాకుండా దేవుడు ఆ కార్యాన్ని అట్లా జరిగించుకొని వచ్చినాడు. ఇమిడిపోయింది, చాలా చక్కగా సేవ చేసింది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరొకసారి చివరిగా ఆమెను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా మరలా వారి కోసం ప్రార్థన చేసే అవకాశం ఉండదు. ఇంకా మృతుల కోసం ప్రార్థన చేయాల్సిన పని లేదు. వారి దేవుని కంట్రోల్లోకి వెళ్ళిపోయారు. కాబట్టి కొడుకుగా, కుమారుడుగా, వారి యొక్క కొడుకులంగా, కోడళ్ళుగా, పిల్లలుగా మనం ఉండగా మనం అందరం కూడా బంధుమిత్రులంగా ఈ యొక్క బాధ్యత చేయాలి. కాబట్టి చేస్తున్నాం. దేవుడు ఈ కొడుకుని దీవించును గాక, ఈ మాటలు ఆశీర్వదించును గాక. చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ఈ యొక్క కొడుకుని మనం ముగించుకుందాం. కళ్ళు మూసుకోనండి. చివరి ప్రార్థన ఆశీర్వాదం, చివరి ప్రార్థన నేను చేస్తాను. ఆశీర్వాదం దైవజనులు బాగా ఆశీర్వాదం ఇస్తారు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు నీ చక్కగా జరిగించినటువంటి కొడుకు కొరకై నీకు స్తోత్రాలు. చేరవచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించండి. మేమందరం కూడా సజీవులుండే దేశంలో ఉండాలి. సజీవుడవు నీవు తండ్రి. పరలోక రాజ్యంలో మేము ఉండాలి. ఈ లోకంలో జీవించినంత కాలం ఆరోగ్యము, ఆయుష్, ఆశీర్వాదము, ఆనందము మాకు ఎల్లవేళలా నిత్యము తోడుగాక. ఆర్థిక అవసరతల్లో తోడుగా ఉండండి. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో, పని పాటల్లో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సమస్తమైన కార్యాల్లో ఇక్కడ చేరువచ్చిన వారు, రక్త సంబంధికులు, బంధుమిత్రులు మంచి స్థితిలో ఉందురుగాక. ఆయనకి స్తోత్ర. అందరికీ చేత బాధపడుతున్న మా కుటుంబీకులు, రక్త సంబంధికులందరినీ నజరేయుడా మీరు ముట్టి స్వస్థపరిచి బాగు చేయండి. బలహీనమైన పరిస్థితుల్లో, ఈ లోకానుసారమైన జీవితాల్లో, ఈ లోకానుసారమైన బంధకాల్లో ఎవరైనా చిక్కుకొని ఉన్నట్లయితే మా ప్రభు వాటి నుంచి విడుదల తెచ్చేయండి. శాశ్వతమైన దేవుడు నువ్వైనందుకు వందనాలు చెల్లిస్తూ మీకే ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా అడిగి ప్రతిమలు వేడుకొనొచ్చు ఈ నెల ప్రార్థన కూటమును మీకు సమర్పిస్తూ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమిలోకమందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మలను శోధనల యొక్క దృష్టి నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమ, మన తండ్రి యొక్క మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక నిన్న సవాసము మనకందరికి, అలాగనే సువార్త మొత్తముకు శాంతి, సమాధానం నిలుపులాను తండ్రి దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడైండును గాక. ఆమేన్. అందరికి వందనాలు.